RRB ALP CBT 1 13th August 2018 షిఫ్ట్ 3 క్వశ్చన్ పేపర్లోని క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ 8, సౌండ్ కెనాట్ ట్రావెల్ త్రూ, ధ్వని దేని ద్వారా ప్రయాణించదు అంటే ప్రయాణము చేయడానికి వీలు కాని యానకమేది, లేదా సౌండ్ దీని గుండా ప్రసారము జరగదు. దేని గుండా ప్రసారం జరగదు అన్నప్పుడు లిక్విడ్ ద్రవాల గుండా ప్రసరించదా, సాలిడ్స్ ఘన పదార్థాల గుండా ప్రసారము చేయదా, వాయువుల గుండా ధ్వని ప్రసారము జరగదా, శూన్యము గుండానా అనేటువంటి దానికి సంబంధించిన క్వశ్చన్ ఇది. సో ఇందులో ధ్వని ప్రసారము అనేది ద్రవ పదార్థాలు లిక్విడ్స్, సాలిడ్స్ ఘన పదార్థాలు, గ్యాసెస్ ఆర్ ఎయిర్ వాయువులు లేదా గాలి గుండా ప్రసారము జరుగుతుంది. బట్ శూన్యము గుండా ధ్వని ప్రసారము జరగదు. ఎందుకు అనగా సౌండ్ డస్ నాట్ ప్రాపగేటింగ్ త్రూ ద వాక్యూమ్ బికాస్ ఆఫ్ సౌండ్ డిపెండ్స్ ఆన్ ద మీడియం. ధ్వని అనేది యానకంపై ఆధారపడి మాత్రమే ప్రసారం అవుతుంది తప్ప ఇది శూన్యము గుండా ప్రసారము జరగదు. సో శూన్యము గుండా ప్రసారం అనేది ధ్వని ప్రసరింపచేయదనే విషయాన్ని గమనించాలి. రైట్, కాంతి ప్రసారం అవుతుందంటే ప్రసారం అవుతుంది. ఎందుకు అంటే అది ఇండిపెండెంట్ ఆఫ్ మీడియం. కాంతి అనున్నది ఇండిపెండెంట్ ఆఫ్ మీడియం అంటే అది స్వతంత్రంగా ప్రసరించే లక్షణం కలిగి ఉంటుంది ఎటువంటి యానకం లేకపోయినప్పటికీ కూడా. కానీ ధ్వని ప్రసారం జరగాలంటే ఖచ్చితంగా ఏదో ఒక యానకం ఉండి తీరాలి. కానీ ఇక్కడ నుండి ప్రసారం జరగదు. ఇదే క్వశ్చన్ని గతంలో ఏమడిగారు అన్నప్పుడు చంద్రుడి ఉపరితలం పైన సంగీత కచేరీ నిర్వహించినప్పుడు కానీ, బాంబు పేలుళ్ళు జరిగినప్పుడు కానీ అటువంటి ధ్వనులను చంద్రుడిపై ఉన్న వ్యక్తులు వినగలరా అనే క్వశ్చన్ అడిగారు. కెన్ ఏ మ్యాన్ హియర్ ద సౌండ్స్ ఇఫ్ బాంబ్ బ్లాస్టింగ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద మూన్ ఆర్ సమ్ మ్యూజికల్ ప్రోగ్రామ్ కండక్టింగ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద మూన్? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. వై? బికాస్ there is no atmosphere, there is no air, there is no medium, that is nothing but vacuum is there. That is why sound does not propagate on the surface of the moon. చంద్రుడిపై వాతావరణం లేదు అనగా శూన్యం ఉండడం వల్ల ప్రసారం జరగదు. సో క్వశ్చన్ నెంబర్ 8కు గాను మన ఆప్షన్ చూస్ చేయాల్సింది వాక్యూమ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ అనదర్ క్వశ్చన్. Question number 10th one. Which of the following is not the combined form of carbon? క్రింది వాటిలో కార్బన్ యొక్క సమ్మేళన రూపం కానిది ఏది అని అడిగారు. అయినది కాదు, కానిదేది, సమ్మేళనంగా ఉండకూడదు. అంటే ఇండిపెండెంట్ నేచర్ కలిగి ఉండాలి, స్వతంత్ర లక్షణము కలిగి ఉండాలి, ఒక అలోట్రోపై ఉండాలి. అది దానికి సంబంధించినటువంటి మీనింగ్. చూద్దాం. చాక్ పీస్ శుద్ధ ముక్క అంటాం, ఇది సమ్మేళన రూపం కాబట్టి మన ఆన్సర్ కాదు. మార్బుల్ సమ్మేళన రూపం కాదు. డైమండ్, ఎస్, ఇట్ ఈస్ ద అలోట్రోప్ ఆఫ్ కార్బన్. కార్బన్ యొక్క ఒక రూపాంతరం తప్ప సమ్మేళనము కాదు. కాబట్టి మన ఆన్సర్ ఏంటి? డైమండ్. డోలమైట్ కూడా కాదు. ఇవన్నీ కూడా సమ్మేళనాలు, ఇది ఒక్కటి మాత్రము రూపాంతరం అండి. క్వశ్చన్ నెంబర్ 13. హూ స్టేటెడ్ ద ఫాలోయింగ్ లా? The property of the element or a periodic function of the atomic masses. మూలకాల లక్షణాలు వాటి పరమాణు బరువులు లేదా భారాల యొక్క ఆవర్తన పట్టికలో చేర్చబడినాయి. ఆవర్తన నియమాలు అని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు? 4 శాస్త్రవేత్తల పేర్లు ఇచ్చారు. ఇందులో న్యూలాండ్స్ అనే సైంటిస్ట్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ వివరించడానికి అతను తీసుకున్న అంశము అక్టెట్ ప్రిన్సిపుల్.
అష్టక సిద్ధాంతము లేదా అష్టక నియమము అంటాము. అక్టెట్ ప్రిన్సిపల్ ఆర్ అక్టెట్ రూల్. అష్టక సిద్ధాంతము లేదా అష్టక నియమము అంటాం. అష్టక నియమం ఏంటి? అష్టక నియమం అనే విషయాన్ని పరిశీలిస్తే ఈ అష్టక నియమములో మన భారతీయ సంగీతంలో సరిగమ పదనిస అనే పదాలు పలుకుతూ ఉంటాం. స రి గ మ ప ద ని స. గమనించండి, ఫస్ట్ వన్ సానే, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్. ఒకటవ సా, ఎనిమిదవది కూడా స. అంటే మొదటి అక్షరము యొక్క ఉచ్చారణ, ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ది ఫస్ట్ వన్ అండ్ ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ది ఎయిత్ వన్ బోత్ హ్యావ్ ద సిమిలర్ ప్రొనౌన్సియేషన్. ఒకటవ, ఎనిమిదవ అక్షరాలు ఒకే రకమైన ఉచ్చారణ కలిగి ఏ విధంగా మన భారతీయ సంగీతంలో ఉన్నాయో అదే రకంగా ఈ యొక్క ఆవర్తన పట్టికలోని మూలకాలకు ఆ లక్షణం ఉంటుంది అని వివరించిన నియమమే అక్టెట్ ప్రిన్సిపల్ లేదా అష్టక సిద్ధాంతము అంటాం. దాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త న్యూలాండ్స్. ఇది ఫస్ట్ వన్కి సంబంధించి. ఇదే సందర్భంలో ఒక చిన్న విషయాన్ని గమనించాలి. గతంలో అడిగిన క్వశ్చన్ ఇక్కడ, మొదట సా పలుకుతూ ఉన్నప్పుడు మన వోకాల్ కార్డు లెంతులోని స్వరపేటికలో నుండి వచ్చే ధ్వని యొక్క పౌనపున్యాన్ని పరిశీలిస్తే ఫ్రీక్వెన్సీ ఈజ్ జస్ట్ 256 హెర్ట్జ్, 256 హెర్ట్జ్ ఉంటుంది. కానీ చివర పలికే లాస్ట్ వరకు వచ్చే సందర్భంలో దాని ఫ్రీక్వెన్సీ అనేది 512 హెర్ట్జులు ఉంటుంది. అంటే మొదటి సాకు రెండవ సా ఎన్ని రెట్లండి? 2 రెట్లు ఉంటుంది. ఇలా ఒకదానికన్నా రెండవది రెట్టింపు ఉండే ఈ రకమైన టోన్, ఈ రకమైనటువంటి స్వరం యొక్క లక్షణాన్ని డయటోనిక్ క్యారెక్టర్ అంటారు. డయటోనిక్ సౌండ్గా పిలుస్తారు. ఇది ఫస్ట్ దానికి సంబంధించి. బట్ మనం ఇక్కడ ఏంటి కాన్సన్ట్రేషన్? వెయిట్, మాసెస్ గురించి ఇచ్చారు, అది కాదు. సో ఫస్ట్ వన్ ఆన్సర్ కాదు. మోస్లే అనే సైంటిస్టు అటామిక్ నెంబర్స్ అనేటువంటివి ఈ ఆవర్తన పట్టికలో మూలకాలను నెంబర్ బేస్గా క్లాసిఫికేషన్ ఇచ్చారు. నంబర్స్ పరమాణు సంఖ్యల ఆధారంగా వివరించారు. కాబట్టి మనకు అడిగింది ఏంటి? బరువులు. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ వన్, మెండలివ్. ఎస్, మెండలివ్ అనే శాస్త్రవేత్త పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ను అటామిక్ వెయిట్స్ పరమాణు భారాల ఆధారంగా వివరించాడు. అటామిక్ వెయిట్స్. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, డాబర్నీర్. ఇది కూడా ఇంపార్టెంట్ నాన్న. డాబర్నీర్ అనే సైంటిస్ట్ ట్రైఓడ్ అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ యొక్క ఎలిమెంట్స్ క్లాసిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఏ సైంటిస్ట్ ఏది వివరించారు అన్నప్పుడు న్యూలాండ్స్ అక్టెట్, మోస్లే అటామిక్ నెంబర్స్, మెండలివ్ అటామిక్ వెయిట్స్, డాబర్నీర్ ట్రైయోడ్. న్యూలాండ్ అనే శాస్త్రవేత్త అష్టక సిద్ధాంతం ఆధారంగా, మోస్లే పరమాణు సంఖ్యల ఆధారంగా, మెండలివ్ అటామిక్ వెయిట్స్ పరమాణు బరువుల ఆధారంగా, డాబర్నీర్ త్రిక సిద్ధాంతము అంటాం. ట్రైయోడ్ మీన్స్ త్రిక సిద్ధాంతము, దీని ఆధారంగా వివరించారు. నెక్స్ట్ క్వశ్చన్, 14th one. If the first and third numbers of Dauberneer triode are phosphorus and antimony. ఇప్పుడే మాట్లాడుకున్నాం కదండి, డాబర్నీర్ ఏ కాన్సెప్ట్ ఆధారంగా ఎలిమెంట్స్ క్లాసిఫికేషన్ ఇచ్చారు? ట్రయోడ్ ఆధారంగా ఎలిమెంట్స్ను క్లాసిఫై చేశారు అని. అయితే ఈ ఎలిమెంట్స్ క్లాసిఫికేషన్లో
ట్రైఓడ్ అంటే ప్రతి 3 మూలకాలను ఎవ్రీ 3 ఎలిమెంట్స్ క్లాసిఫైడ్ ఇంటూ 1 గ్రూప్. ప్రతి 3 మూలకాలను ఒక గ్రూపుగా వర్గీకరించారు. ఆ గ్రూపులో ఫాస్ఫరస్ యాంటీమోనీలతో పాటుగా ఉన్నటువంటి మరో ఎలిమెంట్ ఉంటుంది. ఫాస్ఫరస్, అనదర్ వన్ ఈజ్ యాంటీమోనీ. ఈ ఫాస్ఫరస్ యాంటీమోనీలు ఏవైతే ఉన్నాయో ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి మరో ఎలిమెంట్ ఏంటి అంటున్నారు. ఆ ఎలిమెంట్ పేరు ఏమిటి అన్నప్పుడు ఇక్కడ ఉండే ఫాస్ఫరస్ యాంటీమోనీ, దీని లాటిన్ పేరు స్టిబియం, ఎస్బి. సో వీటి మధ్యన ఉన్న ఎలిమెంట్ పేరు ఏంటి అని అడుగుతున్నాడు. ఫాస్ఫరస్ యాంటీమోనీల మధ్యన ఉన్నటువంటిది ఆర్సెనిక్. ఏఎస్ మీన్స్ ఆర్సెనిక్. ఇక్కడ ఇతను చెప్పినటువంటి కొన్ని ఎలిమెంట్స్ను పరిశీలిస్తే పొటాషియం, రుబీడియం, సీజియం అనేది ఒక గ్రూపుకు చెందిన మూలకాలు. ట్రైఓడ్ 3 మూలకాలను ఒక క్లాసిఫికేషన్ ఇచ్చారు. నెక్స్ట్ అట్లాగే మరొక గ్రూపును పరిశీలిస్తే ఫాస్ఫరస్, ఆర్సెనిక్, అనదర్ వన్ ఈజ్ యాంటీమోనీ. నెక్స్ట్ అనదర్ క్లాసిఫికేషన్ సల్ఫర్, సెలీనియం, టెలూరియం. అనదర్ క్లాసిఫికేషన్ హైడ్రోజన్, ఫ్లోరిన్, క్లోరిన్. ఈ విధంగా ఎలిమెంట్స్ను వర్గీకరణ చేయడం జరిగినది ఈ యొక్క ట్రైయోడ్ అనేటువంటి కాన్సెప్ట్ ఆధారంగా డాబర్నీర్. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆర్సెనిక్. ఆల్రెడీ ఫాస్ఫరస్ ఇచ్చారు, యాంటీమోనీ ఇచ్చారు. నెక్స్ట్ వన్ ఈజ్ ఆర్సెనిక్. నెక్స్ట్ వన్ ఇవన్నీ కూడా సింగిల్గా ఇండివిజువల్గా ఉన్నాయి, ఇవేవి ఆన్సర్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, to hear a distinct echo, the time interval between the original sound and the reflected sound must be at least. నిర్దిష్ట ప్రతిధ్వని వినడానికి అసలు ధ్వనికి మరియు ప్రతిధ్వనికి మధ్య సమయము కనీసం ఇంత ఉండాలి అంటున్నాడు. ఎస్ అనేది ఒక ధ్వని జనకం అండి. ఈ ధ్వని జనకం అనేది ధ్వని తరంగాలను విడుదల చేసినప్పుడు అవి ప్రయాణించేటువంటి మార్గములో అడ్డుగా ఒక తలాన్ని ఎంచుకున్నాము. ఒక అడ్డు తలాన్ని ఎంచుకోవడం జరిగినది. ఈ అడ్డు తలాన్ని ఎంచుకున్నప్పుడు ఎప్పుడైతే సౌండ్ వేవ్స్ అనేవి ఇక్కడ ఈ సర్ఫేస్ పై ఇన్సిడెంట్స్ అయ్యాయో అప్పుడు ఇన్సిడెంట్స్ అయిన ఈ రేస్ అన్నీ వెనక్కి మరలి వచ్చి యథాస్థితిని చేరాయి. Sound waves released from the source. That source is called source of sound. These are traveling in the medium and reaches or incidents on the surface of the obstacle. Obstacle surface పై ఇన్సిడెంట్ అయ్యాయి. అలా ఇన్సిడెంట్ అయినవి కాస్త మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడికి చేరుతున్నాయి. ఇలా వెళ్ళి వచ్చి మళ్ళీ ఇక్కడ ఇన్సిడెంట్ అయినవి ఇక్కడికి రీచ్ అవ్వడానికి మినిమం ఇంటర్వల్ ఎంత ఉండాలా? 0.1 సెకండ్ ఉండి తీరాలి. 0.1 సెకండ్, 0.1 సెకండ్ కనుక ఉంటే ఆ ధ్వనిని మనము క్లియర్గా వినడానికి అవకాశం ఉంటుంది. ఇది ఉండాల్సిన టైం పీరియడ్. సో అవర్ ఆన్సర్ ఈజ్ బి. ఇఫ్ 0.1 సెకండ్ గ్యాప్ ఈజ్ దేర్ బిట్వీన్ దీస్ టూ వీ కెన్ హియర్ దట్ సౌండ్. ఇది కండిషన్ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, Question number 23. Recently, DRDO launched Akash NG missile was launched from where? మిజైల్ టెస్టింగ్ సెంటర్ అనేటువంటిది మనకి ఎక్కడ ఉంది అనేది క్వశ్చన్ అండి ఇది. సో అది అలా అడగకుండా ఇటీవల ఆకాష్ మిజైల్ను ఎక్కడి నుండి డిఆర్డిఓ ప్రయోగించినది అంటున్నాడు. ఆకాష్ ఎన్జీ అనే మిసైల్ అనేటువంటి దీన్ని చాందీపూర్, ఒడిషాలోని చాందీపూర్ వద్ద ఉన్నటువంటి ఈ యొక్క అబ్దుల్ కలాం ఐలాండ్గా పిలువబడుతున్నటువంటి ఈ యొక్క ప్రదేశము నుండి ఈ యొక్క మిజైల్ను ప్రయోగించడం జరిగినది. The pH of a solution whose hydrogen ion concentration is 1 into 10 power minus 5 mole per liter will be. హైడ్రోజన్ అయాన్ గాఢత లీటరుకు 1 into 10 power minus 5 మోల్ ఉన్న ఆ ద్రావణం యొక్క పిహెచ్ వాల్యూ ఎంత? మనకు తెలుసు పిహెచ్ ఫార్ములా
pH is equal to minus log of H plus. pH log of H plus అంటాం. సో హైడ్రోజన్ అయాన్ గాఢత అన్నాడు. కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ ఆఫ్ హెచ్ ప్లస్ అంటే ఏం తీసుకున్నామండి? 1 × 10⁻⁻5 ఈజ్ నథింగ్ బట్ 10⁻⁻5 విచ్ ఈజ్ ఈక్వల్ టు minus of minus into minus of 5 log 10 base 10 is equal to 1 into something something, so here minus into minus 5 which is equal to 5 only. So our option is 2. Very simple. మనకు ఒక పదార్థము ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉందా క్షార స్వభావాన్ని కలిగి ఉందా తెలుసుకోవడానికై pH స్కేల్ అనే దానిని సోరెన్సేన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారనే విషయం మనకు తెలుసు. ఈ pH స్కేల్కు సంబంధించిన ఫార్ములా pH ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ ఆఫ్ హెచ్ ప్లస్ అండి. హెచ్ ప్లస్ అయాన్ యొక్క వాల్యూ వచ్చేసి 10⁻⁻5 కాబట్టి మైనస్ లాగ్ ఆఫ్ 10⁻⁻5 అంటే మైనస్ ఆఫ్ -5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. లాగ్ 10 బేస్ 10 వాల్యూ మనకు తెలుసు 1 into something సంథింగ్గా తీసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. మెకానికల్ ఎనర్జీ ఈజ్ ద సమ్ ఆఫ్. యాంత్రిక శక్తి అనేది డాష్ యొక్క మొత్తము. ఆప్షన్ ఏ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ హీట్ ఎనర్జీ, ఆప్షన్ 2 కైనెటిక్ ఎనర్జీ ప్లస్ హీట్ ఎనర్జీ, ఆప్షన్ 3 కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ, ఆప్షన్ 4 కెమికల్ ఎనర్జీ ప్లస్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సంభావ్య శక్తి, దీన్ని స్థితి శక్తి అంటారు. స్థితి శక్తి ప్లస్ ఉష్ణశక్తి, గతిశక్తి ప్లస్ ఉష్ణశక్తి, గతిశక్తి ప్లస్ స్థితి శక్తి. సంభావ్య శక్తిని సాధారణంగా పిలిచే పేరు స్థితి శక్తిగా పిలుస్తారు. ప్లస్ రసాయన శక్తి ప్లస్ విద్యుత్ శక్తి. మనకు తెలుసు వెరీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి ఇది. మెకానికల్ ఎనర్జీ అన్నారు. యాంత్రిక శక్తి ఏదైతే ఉందో ఈ యాంత్రిక శక్తి మెకానికల్ ఎనర్జీ అనేది ఇది 2 శక్తుల మొత్తము. ఒకటి స్థితి శక్తి, రెండవ శక్తి గతి శక్తి. ఈ 2 శక్తుల మొత్తాన్ని యాంత్రిక శక్తి అంటాం. సమ్ ఆఫ్ ద పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ యాజ్ మెకానికల్ ఎనర్జీ. ఇదండి డైరెక్ట్ బేసిక్ ఫార్ములా. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో బెస్ట్ ఆప్షన్ ఏది సూచిస్తుంది? కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ అనేటువంటి ఆప్షను దీనికి సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 33. ద కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ కాల్డ్. వెరీ బేసిక్ క్వశ్చన్ దిస్ ఈస్. డెఫినేషన్ పరంగా ఇచ్చారు. పని చేయగల సామర్థ్యాన్ని లేదా స్తోమతను లేదా సత్తువను, స్తోమత, సామర్థ్యమును ఏమని పిలుస్తామండి? శక్తి అని పిలుస్తాము. పని చేయగల స్తోమత, సామర్థ్యము, దారుఢ్యత, సత్తువ, ఎమిషన్, ఆ యొక్క ఎమిటివ్ పవర్, కేపబిలిటీ ఏదైతే ఉందో దాన్ని ఏమనాలి? ఎనర్జీ, శక్తి అని పిలుస్తాము. శక్తి అనగా పని చేయగల సామర్థ్యము. ఎబిలిటీ టు డూ ద వర్క్. వాట్ ఈజ్ ఫోర్స్? బలమని దేన్ని అంటారు? విచ్ కెన్ ట్రైస్ టు చేంజ్ ద షేప్ ఆర్ పొజిషన్ ఆర్ సైజ్ ఆర్ వాల్యూమ్ ఆఫ్ ద బాడీ ఈజ్ కాల్డ్ ఫోర్స్. వస్తువు యొక్క ఆకారాన్ని కానీ పరిమాణాన్ని కానీ స్థితిని కానీ మార్చేది లేదా మార్చడానికి ప్రయత్నించేది బలం. పని చేయగలిగే స్తోమతను సామర్థ్యం అంటారు. నెక్స్ట్ వన్, పని జరిగే రేటును సామర్థ్యం అంటారు. 3 డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి, గమనించాలా. సామర్థ్యము అంటే సామర్థ్యము పవర్, సామర్థ్యము పవర్. పని జరిగే రేటు, పని జరిగే రేటును సామర్థ్యం అంటాం. ఎబిలిటీ టు డూ ద వర్క్, ఆ రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్,
రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ పని జరిగే రేటును సామర్థ్యం అంటాం. సామర్థ్యము ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైం. వర్క్ బై టైం. నెక్స్ట్ వన్ ఎనర్జీ, శక్తి. శక్తి కన్ఫ్యూజ్ కావద్దు, ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఒకదానికి రాసే ప్రమాదం ఉంటుంది, జాగ్రత్త చూసుకోండి. సామర్థ్యము పవర్ అంటే పని జరిగే రేటు. రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఫార్ములా వర్క్ బై టైం. ఎనర్జీ, ఎబిలిటీ టు డూ ద వర్క్. ఎబిలిటీ ఆర్ కెపాసిటీ. ఎబిలిటీ టు డూ ద వర్క్. పని చేయగల స్తోమత. పని చేయగల స్తోమతను శక్తి అంటాం. ఫోర్స్, బలము అనగా ఫోర్స్, బలం. ఐదర్ ట్రైస్ టు చేంజ్ ఆర్ చేంజ్. ట్రైస్ టు చేంజ్. ట్రైస్ టు చేంజ్ the state or shape or position. వస్తువు యొక్క స్థితిని కానీ ఆకారాన్ని కానీ స్థానాన్ని కానీ మార్చేది లేదా మార్చడానికి ప్రయత్నించేది. వస్తు స్థితిని మార్చేది లేదా మార్చడానికి ప్రయత్నించేది. ఇవి వీటి మధ్య ఉండే డిఫరెన్సెస్. మార్చడానికి ప్రయత్నించేది దాన్ని ఏమని పిలవాలి? బలం అంటారు. పీడనము, ఫోర్స్ ఫర్ యూనిట్ ఏరియా. ప్రమాణ వైశాల్యంపై పనిచేసే బలాన్ని ఏమంటారు? పీడనం. వెరీ సింపుల్. పైన ఏముంది? ఫోర్స్. కింద ఏముంది? ఏరియా, వైశాల్యం. సో వైశాల్యం పైన ఏదుంది? బలం. కాబట్టి వైశాల్యంపై పనిచేసే బలాన్ని ఏమని పిలవాలి? పీడనం అని పిలుస్తారు. దీనికి యూనిట్ విషయానికి వస్తే పీడనానికి ప్రమాణాలు న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్. బలం యొక్క యూనిట్ న్యూటన్. శక్తి యొక్క యూనిట్ జౌలు. శక్తికి జౌలు, ఫోర్స్కి న్యూటన్, పీడనానికి న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్. దీనినే పాస్కల్కు సమానంగా తీసుకుంటాం. పాస్కల్ మీన్స్ పిఏ. సామర్థ్యానికి ప్రమాణము వాట్. వాట్. ఇది దీనినే జౌల్ పర్ సెకండ్కు సమానంగా తీసుకుంటాం. ఇవి కాబట్టి 4 కూడా వేరు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిమిలారిటీ ఉంటుంది. అన్నింటికీ కామన్గా మనం చెప్పకూడదు. శక్తి వేరు, బలం వేరు, సామర్థ్యం వేరు, పీడనం వేరండి. ఇంపార్టెంట్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అండి. ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్లో క్వశ్చన్ అడుగుతారు. ఐదర్ ఫార్ములా కావచ్చు, యూనిట్ కావచ్చు, ఆ డిఫరెన్సెస్ సంబంధించినటువంటి కోణంలో ఫోకస్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 35. 2 or more elements combine to form. ఎలిమెంట్స్ కంబైన్ అన్నాడు. ఇండిపెండెంట్ నేచర్ ఆఫ్ ది ఆటమ్ ఈజ్ కాల్డ్ ఎలిమెంట్. స్వతంత్ర లక్షణము కలిగిన పరమాణువుని ఏమంటామంటే మూలకం అంటాం. స్వతంత్ర లక్షణం ఉంది. మరి 2 అంతకన్నా ఎక్కువ కలిస్తే దాన్ని ఏమని పిలుస్తారు? కాంపౌండ్ అని పిలుస్తాము. 2 లేదా అంతకంటే ఎక్కువ మూలకాల సమ్మేళనం వల్ల ఏర్పడేది ఏమని పిలుస్తారు? స్పష్టంగా కనిపిస్తుంది. అంతకంటే ఎక్కువ మూలకాలు, అంతకన్నా ఎక్కువ కలిసి ఏమి ఏర్పడతాయి? సమ్మేళనాలు ఏర్పడతాయి. వేలెన్సీ అన్నాం. వేలెన్సీ అనేది ఒక మూలకపు పరమాణువులోని బాహ్య కక్షలోని ఎలక్ట్రాన్ల సంఖ్యను తెలియచేసేది వేలెన్సీ. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ presence in the outermost configuration of the atom. చూడండి నాన్న, సంయోజకత అనేది మూలకములు బాహ్య కక్షలో ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్య తెలియజేస్తుంది. ఇది సోడియం పరమాణు సంఖ్య 11. దీని యొక్క కాన్ఫిగరేషన్ గమనిస్తే 1s2 2s2 1s2 2s2 2p6 3s1.
ఇక్కడ వరకు స్టెబిలిటీ ఉన్న ఎలక్ట్రాన్ విన్యాసం కలిగి ఉంది. ఏంటి ఇంతవరకు 2 + 2 4 + 6 10 అంటే నియాన్ అనేటువంటి జడవాయు లక్షణము కలిగిన మూలకము ఇనర్ట్ నేచర్ ఎలిమెంట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ గెయిన్ చేసింది. అంటే దీని అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్లో ఇప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ ఇన్ ఇట్స్ అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్ ఆఫ్ సోడియం? వీ హ్యావ్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్ కదా నాన్న. ఆ ఎలక్ట్రాన్ మాత్రమే పార్టిసిపేట్ అవుతుంది. మరి ఎలక్ట్రాన్లు మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే 11. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఆటమ్ ఈజ్ 11. బట్ పార్టిసిపేట్ కాగలిగే ఎలక్ట్రాన్లు ఎన్ని అంటే ఓన్లీ 1. కాబట్టి వాట్ ఈజ్ ఇట్స్ వ్యాలెన్సీ? 1 మాత్రమే. అది సంయోజకత. ఇదంతా కూడా సరే డిఫరెంట్ థింగ్. బట్ ఇక్కడ మన క్వశ్చన్ ఏంటిది అంటే 2 or more ఎలిమెంట్స్ కాంబినేషన్లో ఏది ఫామ్ అవుతుందంటే సమ్మేళనాలు అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 38. Which of the following devices help to maintain a potential difference across the conductor? ఒక వాహకపు పలకలో, కండక్టర్లో అంటే వాహకం, తెలుగులో కండక్టర్ అంటాం, ఇంగ్లీష్లో వాహకం అంటాం, మనకు తెలిసిందే అది. ఒక వాహకములో సంభావ్య వ్యత్యాసాన్ని అంటే దీన్ని ఏమంటారు? పొటెన్షియల్ భేదము. ఈ పొటెన్షియల్ భేదం అనేది క్రింది వాటిలో దేని వల్ల కలుగుతుంది అంటున్నాడు. అది క్వశ్చన్. కొలవడానికి వాడే పరికరం కాదండి. కొలవడానికి వాడే పరికరం వేరు, దేనివల్ల సాధ్యపడుతుంది అనేది వేరు. చూద్దాం. అమ్మీటర్ను దేనికోసం వాడతారు? ఇట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ కరెంట్. విద్యుత్ ప్రవాహాన్ని కొలిచే పరికరం ఏది? అమ్మీటర్. విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి వాడే పరికరం పేరు అమ్మీటర్. దీనివల్ల మరి పొటెన్షియల్ భేదం ఏర్పడుతుందా? లేదు. గాల్వానోమీటర్ అనేది స్వల్ప విద్యుత్ ప్రవాహము 10⁻⁹ ఆంపియర్ లేదా నానో ఆంపియర్లో విద్యుత్ ప్రవాహాన్ని కొలుస్తారు. గాల్వానోమీటర్ ఈజ్ ఎ డివైస్, ఇట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద లో ఆర్ లెస్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్. కాబట్టి ఇది కాదు. సెల్ లేదా బ్యాటరీ. సెల్ లేదా బ్యాటరీ వల్లనే పొటెన్షియల్ భేదాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ పొటెన్షియల్ భేదం దేనివల్ల ఏర్పడుతుంది? సెల్ వల్ల. ఆ పొటెన్షియల్ భేదం కొలిచే పరికరం అంటే వోల్ట్మీటర్. దయచేసి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. పొటెన్షియల్ భేదాన్ని కొలిచే పరికరము అంటే వోల్ట్మీటర్ అని చెప్పండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెజర్స్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వోల్ట్మీటర్ కరెక్టే. కానీ ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేషన్ దేనివల్ల వస్తుంది అన్నాడు. సో దేనివల్ల వస్తుంది అంటే దీనివల్ల వస్తుంది. దేనివల్ల అండి? సెల్ లేదా బ్యాటరీ వల్ల కలుగుతూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 40. హౌ మెనీ ఆటమ్స్ విల్ 1 mole ఆఫ్ కార్బన్ కంటైన్? ఒక మోల్ కార్బన్ ఎన్ని అణువులు కలిగి ఉంటుంది? ఇక్కడ మనం గమనించాల్సిన విషయము కార్బను కాదండి, మనకున్నటువంటి 118 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఎట్ ప్రజెంట్ వీ హ్యావ్ ద 118 ఎలిమెంట్స్ ఇన్ అవర్ పీరియాడిక్ టేబుల్. 118 మూలకాలలో ఏది తీసుకున్నా ఒక మోలులో ఉండేటువంటి అణువులు ఏవైతే ఉన్నాయో, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ ఆటమ్స్ ఇన్ ద గివెన్ ఎలిమెంట్ ఈజ్ 6.02 into 10⁻23. It is the fixed value, constant value 6.023 into 10⁻23. ఇక్కడ జస్ట్ మన 6.02నే ఇచ్చారు, ఇంకో డిజిట్ ఇచ్చిన 6.023 into ఏమవుతుంది? 10⁻23. దట్ ఈస్ అవర్ ఆప్షన్. ఇది ఫిక్స్డ్, ఇది కాన్స్టెంట్, ఇది మారదండి. నెక్స్ట్ వన్ 42. నెక్స్ట్ వన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 41. A train starting from rest attains a velocity of 90 km/h in 5 minutes. Assuming that the acceleration is uniform, the distance traveled by the train during this time. ఇచ్చిన విషయాలు ఒక్కసారి గమనించినట్లయితే, స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్, ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి. ఈ యొక్క ట్రైన్ అనేది విశ్రాంతి నుంచి ప్రారంభమైన రైలు 5 నిమిషాల్లో గంటకు 90 కిలోమీటర్ల వేగాన్ని పొందుతుంది. త్వరణము ఏకరీతిగా ఉంటుందని భావించినట్లయితే ఈ సమయంలో రైలు ప్రయాణించే దూరము అన్నాడు.
అంటే రైలు ఎక్కడ ఉంది? రెస్ట్ పొజిషన్లో ఉంది, విరామ స్థితిలో ఉంది. విరామ స్థితిలో ఉంది అన్నాడు కాబట్టి రెస్ట్ ఆఫ్ ద బాడీ ఇనిషియల్ స్పీడ్ ఈజ్ 0. విరామ స్థితిలో ఉన్నప్పుడు వస్తువు వేగము 0. అటైన్స్ ఏ వెలాసిటీ ఆఫ్ 90 km/h. వెలాసిటీ ఎంత అంటున్నాడు? ఫైనల్ స్పీడ్ 90 km/h అన్నాడు. అంటే 90కి 90 రాస్తాం, km/h అంటే ఏమని రాయాలి? ఇది కిలోమీటర్ అనగా 1000, కిలోమీటర్ అంటే 1000 మీటర్లు, పర్ అవర్ అంటే గంట, గంటకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు, 60 minutes. అంటే 90 into 1000 by 60. 1 minute is equal to 60 ఏంటివి? సెకండ్స్. పైన రాసినటువంటి వాల్యూ ఏంటి? మీటర్. ఇప్పుడు గమనించండి, ఇదిగోండి 0 0 గెట్ క్యాన్సిల్, అనదర్ 0 0 గెట్ క్యాన్సిల్, రైట్. 6 1s 6, రిమైనింగ్ 3 0, 30, 6 5s, right, 3 2s, 3 5s, 2 1s, 2 5s. Therefore velocity is equal to 25 meter/second. ఫైనల్ వెలాసిటీ ఎంత? 25 meter/second వచ్చింది. టైం ఎంత టైం తీసుకుంది నాన్న ఇక్కడ? t is equal to 5 minutes. 5 minutes అంటే 5 minute. 1 minute is equal to 60 seconds. 5 into 60 seconds, which is equal to 500, 5 6 30, 300 seconds. మొత్తం ఎన్ని సెకండ్స్ ఉంది మనకి ఇక్కడ? 300 seconds టైం పట్టింది. 300 seconds టైం పీరియడ్. దేర్ఫోర్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఎంత దూరం ప్రయాణించింది కావాలి. దేర్ఫోర్ s is equal to ut plus half at square. s is equal to ut plus half at square. u వాల్యూ ఎంత ఇచ్చారు మనకు? రెస్ట్ పొజిషన్ అన్నారు 0 into t plus half 1/2 into ఏ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? యాక్సిలరేషన్ is equal to v minus u by t. ఇక్కడ v అనగా ఫైనల్ స్పీడ్. ఫైనల్ స్పీడ్ ఎంత వచ్చింది మనకు? 25. ఇనిషియల్ స్పీడ్ ఎంత ఉందండి? 0. సో 25 minus 0 by t is equal to how much? 300 seconds. సో అదే విధంగా ఏ వాల్యూ ఏం రాయండి? 25 minus 0 by 300 అంటే సేమ్ 25/300 వస్తుంది. 25 minus 0 అంటే 25. 25 minus 0 అంటే 25/300. యాజ్ టీగా రాశాను, క్యాన్సిల్ ఏం చేయలేదు. ఇంటూ టీ స్క్వేర్ అంటే ఇప్పుడే మాట్లాడుకున్నాం 300. 300 ఒకటి కాదుగా, 300 స్క్వేర్, 300 హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి, 300కు ఒక స్క్వేర్ క్యాన్సిల్ అయింది. 2కి 2 1s 2. నెక్స్ట్ ఇక్కడ 30 అంటే ఇక్కడ ఆల్రెడీ 2 పోతే 10 అంటే 2 5s. నెక్స్ట్ వన్ 0. రైట్. 25 into 150. 25 0 0, 25 0 0, 25 5ల 125, 25 1ల 25 ప్లస్ 12 37, 3750. ఇవి మీటర్లు. ఈ మీటర్లని ఎందులోకి మార్చాలా? కిలోమీటర్. కిలోమీటర్ అంటే ఏం చేయండి? బై 1000 వేస్తే ఇది కిలోమీటర్లోకి కన్వర్ట్ అయింది. అప్పుడు 3.750 కిలోమీటర్లు. దిస్ ఇస్ ద అక్యురసీ వాల్యూ. ఇప్పుడు చూద్దాం. 3 ఇది 1 ఉంది, 2 ఉంది, 2 కావు. ఇక్కడ 3 ఓకే. నెక్స్ట్ ఏం కావాలి? 7. రిమైనింగ్ అదే ఆన్సర్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ వన్. ఏమీ లేదండి, ఒక్కటే ఒక ఫార్ములా మీద ఇదంతా కూడా డిపెండ్ అవుతుంది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. యూ వాల్యూ 0 అని ఇచ్చి ఉన్నారు, రిమైనింగ్ హాఫ్ ఏటీ స్క్వేర్ కావాలి. టీ వాల్యూ అనేది 5 minutes కాబట్టి 300 seconds అవుతుంది. యాక్సిలరేషన్ అనేది v మైనస్ u బై టీ ఆధారంగా క్యాలిక్యులేట్ చేసి అదొక్కటి సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి ఈజీగా 3750 మీటర్లు లేదా 3.750 కిలోమీటర్లు అనేది వచ్చేస్తుంది. దీనికి సంబంధించిన ఆన్సర్. నెక్స్ట్ 46. ఇన్ ఫోర్స్ ఈక్వేషన్ F ఈజ్ ఈక్వల్ టు
బలము యొక్క సమీకరణములో F దేనికి సమానము అన్నాడు. మనకు తెలుసు కదండి డైరెక్ట్ ఫార్ములా ఫోర్స్ బలము F ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి MA. ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ ఫార్ములా MA ఆప్షన్ ఏలో ఉంది రైట్. ఇది పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా PE ఈజ్ ఈక్వల్ టు mgh, స్థితి శక్తికి ఫార్ములా mgh. mv అనగా మాస్ ఇంటూ వెలాసిటీ, ఇది మొమెంటం ద్రవ్య వేగం యొక్క ఫార్ములా. ద్రవ్య వేగం యొక్క ఫార్ములా ఏంటి m ఇంటూ వెలాసిటీ. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫైనల్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. దీస్ ఆర్ ద ఈక్వేషన్స్. ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు MA, ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు MA, పొటెన్షియల్ ఎనర్జీ స్థితి శక్తి P ఈజ్ ఈక్వల్ టు mgh, ద్రవ్య వేగము ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ ప్లస్ యాక్సిలరేషన్ ఇంటూ టైం పీరియడ్. నెక్స్ట్ క్వశ్చన్ 58. Which of the following is used for disinfecting drinking water? అంటే నీటిలో ఉన్నటువంటి క్రిమి సంహారక జీవులు ఏవైతే ఉన్నాయో వాటిని నశింప చేయడానికి ఈ క్రింది వాటిలో ఏది వాడతారు అంటున్నాడు. తాగునీటి క్రిమి సంహారకంగా క్రింది వాటిలో ఏది ఉపయోగించబడుతుంది? వంట సోడా, బేకింగ్ సోడా, ఇవి దీన్ని సోడియం బైకార్బోనేట్ అంటారు. కెమికల్ నేమ్ వచ్చేసి సోడియం బైకార్బోనేట్. బేకింగ్ సోడా లేదా కుకింగ్ సోడాను సోడియం బైకార్బోనేట్ అని పిలుస్తాము. నెక్స్ట్ వాషింగ్ సోడా సోడియం కార్బోనేట్ అని పిలుస్తారు. బ్లీచింగ్ పౌడర్ కాల్షియం హైపోక్లోరైట్, ఇదేదైతే బ్లీచింగ్ పౌడర్ ఉందో అది దీని యొక్క కెమికల్ నేమ్ కాల్షియం హైపోక్లోరైట్. దీనిని క్రిమి సంహారని ఈ డైలీ లైఫ్లో మనం ఉపయోగించేవండి, కొత్తవేమి కాదు. ఈ రెండు వంటకు ఉపయోగించేవి. ఇవి వాషింగ్ అనేది ఉతికడానికి ఉపయోగపడేది, ఉతికేయడానికి కోసం కాదు అక్కడ అడిగింది. డిస్ఇన్ఫెక్టింగ్ డ్రింకింగ్ వాటర్, తాగునీటిలోని క్రిమి సంహారని వాడేది బ్లీచింగ్ పౌడర్గా వాడతారండి. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 59. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అలోట్రోప్స్ ఆఫ్ కార్బన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ రెడ్యూసింగ్ ఏజెంట్? క్షయకరణ పదార్థంగా సాధారణంగా ఉపయోగించేటువంటిది, ఇది లోహ సంగ్రహణ శాస్త్రంలో విరివిగా ఉపయోగించే ఎలిమెంట్ అండి కోక్. ఈ కార్బను గ్రాఫైట్ బొగ్గుని క్షయకరణిగా యూజ్ చెయ్యరు. ఆన్సర్ ఏంటి? డైరెక్ట్ ఆప్షన్ కోక్ అనేది తీసుకుంటామండి. నెక్స్ట్ వన్ ద యూనిట్ ఆఫ్ పవర్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీ ఈజ్. పరిశ్రమలో ఉపయోగించే పవర్ అంటే ఏమనుకున్నాము? సామర్థ్యము. సామర్థ్యం యొక్క ప్రమాణం ఏమిటి? పరిశ్రమల్లో ఉపయోగించే సామర్థ్యం యొక్క ప్రమాణం ఏమిటి అన్నప్పుడు హార్స్ పవర్స్. జనరల్ యూనిట్ ఏంటి? వాట్స్. వాట్ కంటే పెద్ద యూనిట్ ఏంటి? కిలోవాట్. జౌల్ దేని యూనిట్? వర్క్ లేదా ఎనర్జీ యూనిట్. పనికి శక్తికి ప్రమాణం ఏమిటి? జౌలు. కిలోవాట్ అనేది ఏంటి? సామర్థ్యం యొక్క ప్రమాణము. అది సామర్థ్యం యొక్క ప్రమాణమైన వాట్ కంటే ఎక్కువ విలువ చెప్పేది కిలోవాట్. జనరల్ యూనిట్ ఏంటి? వాట్. కానీ సార్ ఏమడుగుతున్నారు మనల్ని? ఇండస్ట్రీస్లో పరిశ్రమల్లో ఉపయోగించే సామర్థ్యం యొక్క ప్రమాణం అన్నాడు. మీకు చిన్న ఎగ్జాంపుల్ అండి, మన ఇంట్లో మోటార్లు ఉంటాయి కదా, అది ఎంత హెచ్పి మోటార్? ఫర్ ఎగ్జాంపుల్ 3 HP మోటార్, 5 HP మోటార్ అంటాం. అంటే ఇంజన్ ఎక్కడ వాడుతున్నాము? పరిశ్రమలో యూజ్ చేస్తూ ఉన్నాం. అటువంటి పరిశ్రమలో యూజ్ చేసే ఈ యొక్క సామర్థ్యం యొక్క యూనిట్ హార్స్ పవర్. 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 746 వాట్. ఒక సామర్థ్యం, ఒక హెచ్పి వాల్యూ ఎంతకి ఈక్వల్గా ఉంటుంది? 746 వాట్కు ఈక్వల్గా ఉంటుంది. ఇది మనకున్నటువంటి మరో క్వశ్చన్ అండి. ఇది ఈ యొక్క పేపర్లో ఫిజికల్ సైన్సెస్ నుండి వచ్చిన ప్రశ్నలు, వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్. విష్ యూ ఆల్ ది బెస్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి విచ్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పాయింట్ అట్ విచ్ ద క్రోమాటిడ్ ఆర్ అటాచ్డ్ ఇన్ ఏ క్రోమోజోమ్? క్రోమోజోమ్లో క్రోమాటిడ్లు జత చేయబడిన స్థానం పేరేంటి అని అడిగారు కదా. సో యాక్చువల్లీ మనకి క్రోమాటిడ్స్ అంటే ఏంటి? ఈ క్రోమాటిడ్స్ అనేవి క్రోమోజోముల్లో ఎక్కడ ఉంటాయి? అసలు క్రోమాటిడ్స్ అంటే ఏంటి?
సో ఇది మీకు ఈ కాన్సెప్ట్ గురించి ఐడియా రావాలంటే కణ విభజన లేదా సెల్ డివిజన్ అనే కాన్సెప్ట్ చదవాలి. సో మన శరీరంలో మనకి రకరకాలైన కణాలు ఉంటాయి. యాక్చువల్లీ కణాలన్నింటినీ మనము 2 రకాలుగా విభజిస్తామండి. సో ఏంటంటే అవి ఫస్ట్ వచ్చేసి గ్యామెట్స్ అంటే వీటిని బీజ కణాలు అని పిలుస్తారు. ఓకేనా. రెండోది వచ్చేసి సొమాటిక్ సెల్స్ అంటే శరీరంలో ఉండే కణాలన్నీ సొమాటిక్ సెల్స్ లేదా శారీరక కణాలు. అంటే ఇప్పుడు మీ శరీరంలో ప్రత్యుత్పత్తి కణాలని మనము బీజ కణాలు లేదా గ్యామెట్స్ అంటాం. ప్రత్యుత్పత్తి కణాలు ఏవి అని అంటే స్పర్మ్, ఎగ్. సో ఈ రెండిట్లో ఉండే కణాలని మనము గ్యామెట్స్ అని పిలుస్తాం. మిగతా స్పర్మ్స్, ఎగ్గు కాకుండా, ఇవి 2 కాకుండా మిగతా మీ బాడీలో ఉండే కణాలన్నీ అంటే మజిల్లో ఉండే కణాలు, బోన్లో ఉండే కణాలు, చర్మంలో ఉండేవి, బ్లడ్లో ఉండేవి, మిగతావన్నీ ఇంకా అన్ని సొమాటిక్ సెల్స్ అనేసి పిలుస్తాం. యాక్చువల్లీ సొమాటిక్ సెల్స్లో ఏ విభజన జరుగుతుంది అని అంటే సమవిభజన జరుగుతుందండి. ఆ సమవిభజననే మైటాసిస్ డివిజన్ అని పిలుస్తారు. సో స్పర్మ్స్, ఎగ్ అంటే బీజ కణాలు లేదా గ్యామెట్స్లో ఏ విభజన జరుగుతుందంటే మియాసిస్ లేదా క్షయీకరణ విభజన అనేది జరుగుతుంది. సో దీంట్లో మియాసిస్ క్షయీకరణ విభజన, సో దీంట్లో మైటాసిస్ సమవిభజన జరుగుతుంది. సో ఇట్లా మైటాసిస్, మియాసిస్ జరిగేటప్పుడు మనకి కొన్ని రకాలైన స్టెప్స్ అనేవి వస్తూ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద స్టెప్ ఏది అని అంటే సో సెంట్రోజోమ్. యాక్చువల్లీ సెంట్రోజోమ్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే వన్ ఆఫ్ ద స్టెప్ వచ్చేసి క్రోమాటిడ్స్ అండి. సో క్రోమాటిడ్స్ అనేవి ఏ స్టేజ్ లో ఫామ్ అవుతుంది అని అంటే సో మోస్ట్లీ గ్యామెట్స్ లో మనం ఎక్కువగా క్రోమాటిడ్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో గ్యామెట్స్ లోనే కదా మనకి ఫాదర్ నుంచి గ్యామెట్, మదర్ నుంచి గ్యామెట్ 2 కూడా ఫ్యూజ్ అవుతాయి. ఎందుకంటే గ్యామెట్స్ అంటే స్పర్మ్, ఎగ్గులో ఉండే క్రోమోజోములు ఎప్పుడు కూడా హ్యాప్లాయిడ్ స్టేట్ లో ఉంటాయి. ఇట్లా సింగిల్ గా ఉంటాయి. XY క్రోమోజోమ్స్, XX క్రోమోజోమ్స్ మేల్లో, ఫీమేల్లో. బట్ సొమాటిక్ సెల్స్ లో ఉన్న క్రోమోజోమ్స్ ఎప్పుడు ఇట్లా జతలుగా ఉంటాయండి. అంటే వీటినే పెయిర్డ్ క్రోమోజోమ్స్ లేదా జతలుగా ఉండే క్రోమోజోమ్స్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే గ్యామెట్స్ లో సెల్ డివిజన్ జరిగేటప్పుడు సో ఫస్ట్ మనకి ఏంటంటే ఇప్పుడు ఇది ఒక సెల్ అనుకుందాం. ఈ సెల్లో మనకి 4 క్రోమోజోమ్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ 4 క్రోమోజోమ్స్ ఏంటంటే ఫీమేల్ నుంచి ఉంటాయి, మేల్ నుంచి ఉంటాయి. ఎందుకంటే ఫీమేల్ నుంచి ఎగ్, మేల్ నుంచి స్పర్మ్ 2 ఫ్యూజ్ అయిన తర్వాత జైగోట్ ఫార్మేషన్ జరుగుతుంది కదా. ఈ జైగోట్ ఎంబ్రియోగా కనెక్ట్ అయినప్పుడు ఈ క్రోమోజోమ్స్ ఏమవుతాయంటే ఇట్లా ఒకదానికొకటి ఫ్యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు మన బాడీలో మదర్ క్రోమోజోమ్స్, ఫాదర్ క్రోమోజోమ్స్ ఇద్దరివే ఉన్నాయి. సో ఇద్దరివే ఉన్నాయి అని అంటే ఆ 2 క్రోమోజోమ్స్ ఇలా ఫ్యూజ్ అవుతాయి లైక్ దిస్. ఇక్కడ 4 ఉండే క్రోమోజోమ్స్ ఏమవుతాయంటే ఇట్లా ఫ్యూజ్ అవుతాయి. సో ఇట్లా ఇటు పక్క 50%, ఇటు పక్క 50%, 50-50% అనమాట. సో 50-50% సమానంగా క్రోమోజోమ్స్ 2 కలవడాన్ని, ఫ్యూజ్ అవ్వడాన్ని మనం ఏమంటాము అంటే క్రోమాటిడ్స్ అని పిలుస్తారు. ఇండివిజువల్గా ఉన్నప్పుడు దీని పేరు క్రోమోజోమ్. ఎప్పుడైతే క్రోమోజోమ్స్ సో మేల్వి, ఫీమేల్వి ఏమవుతాయంటే 2 కలిపి మర్జ్ అయ్యి ఏమవుతాయంటే సో ఒక జతలుగా మారిపోతాయి అనమాట. ఎప్పుడైతే జతలుగా మారిపోయి 2 హాఫ్స్గా ఇవన్నీ కలిసిపోతాయో ఈ స్టేజ్ని క్రోమాటిడ్ స్టేజ్ అంటాం. ఇది క్రోమోజోమ్ స్టేజ్, ఇది క్రోమాటిడ్ స్టేజ్. ఈ క్రోమాటిడ్ స్టేజ్ మనకి ఎక్కడ జరుగుతుంది అంటే సెంట్రోజోమ్స్లోని క్రోమాటిడ్ స్టేజ్ జరుగుతుందండి. అంటే సెంట్రోజోమ్స్ అన్న లైక్ క్రోమాటిడ్ అన్న 2 ఒకటే అనమాట. యాక్చువల్లీ దానికి ఇది సినానిమ్ అనమాట. సో కాబట్టి దీంట్లో జరుగుతుంది. అండ్ న్యూక్లియోజోమ్ అంటే ఏంటంటే న్యూక్లియస్ లోపల ఉన్న ఒక సర్కిల్ని న్యూక్లియోజోమ్ అని పిలుస్తారు. దీని లోపల క్రోమోజోమ్స్ ఉంటాయి, కానీ దీని లోపల కాదు కదా జరిగేది, అక్కడ స్టేజ్ అడుగుతున్నాడు. సో సెంట్రోజోమ్ అనే స్టేజ్లో జరుగుతాయి. ఇంకా జీన్ అంటే ఏంటంటే క్రోమోజోమ్ లోపల మనకు డిఎన్ఏస్ ఉంటాయి, ఆ డిఎన్ఏస్ లోపల జీన్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా జీన్స్ డైరెక్ట్గా కలవండి. క్రోమోజోమ్స్ కలిస్తే వాటితో పాటు డిఎన్ఏతో పాటు జీన్ వెళ్తుంది. ఇవి ఇండైరెక్ట్గా లోపలికి వెళ్తాయి, బట్ డైరెక్ట్గా వెళ్ళేది క్రోమోజోమ్సే. కాబట్టి ఇది ఫిజికల్ క్యారియర్ ఆఫ్ హెరిడిటరీ కాదు. సో క్రోమోజోమ్సే ఫిజికల్ క్యారీస్ ఆఫ్ హెరిడిటరీగా మనం చెప్పొచ్చు. ఓకేనా. సో ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ వచ్చి ద ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ఏ ఫ్లవర్ ఈస్. సో పుష్పం యొక్క స్త్రీ పునరుత్పత్తి భాగాన్ని ఏమంటారు? యాక్చువల్లీ మనకు పుష్పము ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది ప్లాంట్ అనుకోండి, ఇది ప్లాంట్. సో ఈ ప్లాంట్కి ఫ్లవర్ అనేది ఇక్కడ నుంచి ఫ్లవర్ వచ్చి ఉంటుంది అనుకుందాం. ఓకేనా. ఫ్లవర్కి మనకి ఏంటనంటే సో మేల్ ఆర్గాను, ఫీమేల్ ఆర్గాను 2 ఆర్గాన్స్ ఉంటాయి యాక్చువల్లీ ఫ్లవర్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ మేల్ ఆర్గాన్, ఫీమేల్ ఆర్గాన్. సో ఇది ఫీమేల్ ఆర్గాన్ ఇలా ఉంటుంది లైక్ దిస్ ఈజ్ ఫీమేల్ ఆర్గాన్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ రాస్తా చూడండి నేను. ఓకే. సో దీన్ని స్టిగ్మా లేదా కీలాగ్రం అని పిలుస్తాం. స్టిగ్మా లేదా కీలాగ్రం అంటాం. దీన్ని స్టైల్ లేదా కీలం అని పిలుస్తాం. దీన్ని ఓవరీ లేదా అండాశయం అని పిలుస్తాం. ఈ ఓవరీ లోపల ఉండే వాటిని ఓవ్యూల్స్ లేదా అండాలు అని పిలుస్తాం. సో ఇది ఫీమేల్ పార్ట్,
ఈ ఫీమేల్ పార్ట్కి ఇది ఫీమేల్ ఫ్లవర్లో ఉంటుంది. మేల్ పార్ట్ ఏంటంటే మేల్ పార్ట్కి ఇది ఒక ఫిలమెంట్ ఉంటుంది, ఇక్కడ ఫిలమెంట్ అంటాం దీన్ని. సో పరాగనాళం, ఇది వచ్చేసి యాంథర్ అండి, పరాగ కోశం. ఈ యాంథర్లో ఏముంటాయంటే పరాగ రేణువులు అనేవి ఇలా ఉంటాయి అన్నమాట. ఓకేనా, పరాగ రేణువులు, పరాగ కోశం లోపల పరాగ రేణువులు ఉంటాయి. సో ఇది మేల్ పార్ట్, అది ఫీమేల్ పార్ట్. సో మనకి ఫ్లవర్లో ఉన్న ఈ ఫీమేల్ పార్ట్ అంతటిని కలిపి మనం ఏమంటారంటే స్టిగ్మా, స్టైలు, ఓవరీ అంతటిని కలిపి మనం ఏమంటారంటే సో పిస్టిల్ అనేసి పిలుస్తారు. ఓకేనా, పిస్టిల్. సో ఈ పిస్టిల్ లేదా కీలాగ్రం లేదా స్టిగ్మా అనేది ఫీమేల్ పార్ట్ అనేసి చెప్పొచ్చు. పరాగ రేణువులు అనేవి కేసరాలు అనేవి పరాగ రేణువులు అని పిలుస్తాం. ఈ కేసరాలు లేదా స్టామెన్ అనేది మేల్ పార్ట్. స్టెమెన్ అనేది మేల్ పార్ట్, అంటే ఎంటైర్ పార్ట్ని కలిపి మనము స్టెమెన్ అని పిలుస్తాం. ఈ స్టెమెన్ అనేది మేల్ పార్ట్ అండి. స్టెమెన్ అంటే స్పర్మ్ అని గుర్తుపెట్టుకోండి. ఎస్ స్టెమెన్, స్పర్మ్. స్పర్మ్ ఉండేది మేల్లో కదా, సో కాబట్టి స్టెమెన్ అనే వర్డ్ వస్తే ఓకే అది స్పర్మ్ అంటే అది మేల్ పార్ట్ అని అర్థం. సో పిస్టిల్ అంటే ఏంటంటే ఫీమేల్ పార్ట్ అనేసి మనం చెప్పుకోవచ్చు. ఇంకా గ్యామెట్స్ అంటే ఏంటంటే ఈ రెండింటిని కలిపే గ్యామెట్స్ అని అంటారు. సపరేట్గా కాకుండా రెండు కలిపి, మేల్ గ్యామెట్, ఫీమేల్ గ్యామెట్, అట్లా రెండింటిని కలిపి గ్యామెట్స్ అంటారు. పెడిసెల్ అంటే ఏంటంటే ఈ పెడిసెల్ అంటే మనకి సో ఈ ఫ్లవర్ ఉంది కదా, సో ఫ్లవర్ కింద ఒక చిన్న కాడ ఉంటుంది, దాన్నే స్టాక్ అని పిలుస్తారు. ఈ స్టాక్ని మనం పెడిసెల్ అంటారండి. చిన్న కాడ ఉంటుంది ఫ్లవర్కి అతుక్కొని ఒక చిన్న కాడ, ఈ కాడని మనము ఏమంటారంటే సో పెడిసెల్ అనేసి పిలుస్తారు. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఫంగల్ సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్. సో ఫంగస్ అనేది ఒక మైక్రో ఆర్గానిజం అండి. సో ఈ ఫంగస్ సెల్ పైన సెల్ వాల్ అనేది ఇట్లా ఉంటుంది, కణకవచం. ఈ కణకవచం దేంతోని తయారవుతుందంటే కైటిన్తోని తయారవుతుంది. ఫంగస్ సెల్ వాల్లో ఉండే కణకవచం దేంతో తయారవుతుందంట, కైటిన్తోని తయారవుతుంది. తర్వాత ప్లాంట్స్ పైన కూడా, ప్లాంట్ యొక్క కణాల మీద కూడా కణకవచం లేదా సెల్ వాల్ ఉంటుంది కదా. సో మొక్కల మీద కణం మీద ఉండే కణకవచం దేంతో తయారవుతుందంటే సెల్యులోస్తోని తయారవుతుంది. ఓకేనా, సెల్యులోజ్ అనే కణకవచం వేటిల్లో ఉంటుంది, ప్లాంట్స్లో ఉంటుంది. సో సెల్యులోజ్ ప్లాంట్, హెమీ సెల్యులోజ్ కూడా ప్లాంట్స్లోనే ఉంటుంది, సెల్యులోజ్ కూడా ప్లాంట్స్లోనే ఉంటుంది. లిగ్నిన్ వచ్చేసి ప్లాంట్స్లో మనకి స్క్రిలెన్ కైమా టిష్యూలో ఉంటుంది. స్క్రిలెన్ కైమా టిష్యూ అంటే దాన్ని దృఢ కణజాలం అని పిలుస్తారు. సో దృఢ కణజాలం లేదా స్క్రిలెన్ కైమా టిష్యూలో ప్లాంట్స్లో లిగ్నిన్ ఉంటుందని చెప్పొచ్చు. ఓకేనా, ఇది 73.